హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది నేను ఫుల్ వీడియో తీయలేదండి. ఇది అరిటాకుతో చేసిన హల్వా అండి. మనం అరిటాకును ఒక ముదురు రంగులో ఉన్న అరిటాకును తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి తగినన్ని వాటర్ పోసి మిక్సీ పట్టి ఆ ఆకునంతా వడగట్టాలండి. వాటర్ని అలా వచ్చిన వాటర్తో మనము వాటర్ని బాగా మసలబెట్టి దగ్గరికి ఎగురులా చేసుకోవాలి. అప్పుడు మనకు ఆ దగ్గరికి అయిన ఎగురు లోపల మనకు ఒక గుజ్జులాగా వస్తుంది. ఆ గుజ్జులోకి మనం డ్రై ఫ్రూట్స్, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చక్కెర వేసి బాగా కలుపుకొని ఇలాచి పౌడర్ వేసి దించేసుకోవాలండి. నేను ఇప్పుడు ఇది అలాగే చేశాను. ప్లీజ్ ట్రై ఇట్ అండి. నేను ఈ రెసిపీ మళ్ళీ ఇంకోసారి తీస్తాను. ఇంకా నేను ఇందులో బెల్లం వేసానండి, షుగర్ కాకుండా. ఇంతకుముందు ఒక స్పూన్ నెయ్యి వేసానండి. నాకు ఈ గిన్నె నీళ్ళు వచ్చాయండి, అరిటాకు నీళ్ళు. దాన్ని మసలుపెట్టి దగ్గరికి చేశాను. నేను మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ మీద తీయలేకపోయాను వీడియో, సారీ అండి. నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాను వీడియో. చాలా దగ్గరికి వచ్చాక కొద్దిగా ఒక్క స్పూన్ ఉప్మా రవ్వ వేసానండి, నేను సూజీ వేసాను. ఇంకా చాలా బాగుంది. మనము మొత్తం అరిటాకుతోటి తీసుకున్న హల్వా కూడా చాలా బాగుంటుంది. నేను కొద్దిగా ఒక స్పూన్ ఉప్మా సూజీ కలిపాను. చాలా చాలా బాగుందండి. ప్లీజ్ ట్రై ఇట్ అండి. ఇంకా నేను చక్కెర వేయకుండా బెల్లం వేసానండి. మీకు ఇష్టం ఉంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. చిన్న గిన్నె కాబట్టి కదపడం చూపించలేకపోతున్నాను అండి. నాకు సరిగ్గా ఈ గిన్నె నీళ్ళు వచ్చాయండి. గిన్నె నిండా నీళ్ళని మరిగించి అడుగుకు వచ్చాక నేను ఒక్క స్పూన్ రవ్వ వేసానండి, ఉప్మా రవ్వ. ఇంకా ఏం రోస్ట్ చేయలేదు, ఏం చేయలేదు, అలాగే వేసేసాను. ఆ తర్వాత పైనుండి నెయ్యి 2 చెంచాలు నెయ్యి వేసి బెల్లం వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేశానండి. చాలా చాలా బాగుందండి. గుమగుమలాడిపోతుంది వాసన అయితే. అరిటాకు హల్వా ట్రై చేయండి. కార్డమమ్ పౌడర్ కూడా వేసి ఇంకా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. కార్డమమ్ పౌడర్ అండి, ఇలాచీ పౌడరు ప్యాకెట్ తీసుకున్నాను మేము. ఇలాచీలు కూడా ఉన్నాయి దంచుకోవడానికి. కార్డమమ్ పౌడర్ అండి. కొద్దిగా లిటిల్ షుగర్ వేసానండి. గిన్నె చిన్నదిగా ఉందండి, కనిపిస్తలేదు, ఏర్పడతలేదు. చూడండి, చాలా చాలా బాగుంది అరిటాకు హల్వా. ఇదిగోండి, ఇంత బాగా అరిటాకు తీసుకున్నాను నేను. బాగా శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసి మిక్సీ పట్టి గుజ్జంతా తీసేసి వాటర్ని ఉడికించాను. వాటర్ని ఉడికించగా దగ్గర ఉడికే ముందు రవ్వ వేసి డ్రై ఫ్రూట్స్, కార్డమమ్ పౌడర్, బెల్లం